ఉపాధి గ్యారంటీ ఉండాలి, పని గ్యారంటీ ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడం కోసం ఆనాడు ఒత్తిడి తీసుకొచ్చి యూపీ వన్ ప్రభుత్వంలో వామపక్ష పార్టీలు ఈ పథకాన్ని తీసుకొచ్చాయి. 365 రోజుల్లో కనీసం 100 రోజులు ఉపాధి ఉండాలనేది ఈ చట్టం చెప్తుంది. బీజేపీ ప్రభుత్వం అనేది తన గుప్పిట్లో తీసుకొని పెత్తనం చేసే విధంగా వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును అలాగే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసిన సవరణలను వ్యతిరేకిస్తూ విశాఖలో వామపక్ష పార్టీలన్నీ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వీరంతా కూడా ఏదైతే ఈ పథకానికి సంబంధించిన మార్పులను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్పులపై మనతో మాట్లాడేందుకు వామపక్ష నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ప్రధానంగా అంటే ఎన్నో ఏళ్ళుగా ఈ పథకం పేరు కొనసాగుతూ వస్తుంది. సో ఇప్పుడు సడన్గా సవరణలు తీసుకురావడాన్ని ఎలా చూడదు? ఇప్పుడు ఈ పథకం 20 ఏళ్ళుగా కొనసాగుతుంది. ఆనాడు వామపక్షాలు ఏదైతే యూపీ వన్లో ఉండేటప్పుడు కొట్లాడి ఈ పథకాన్ని అనేది తీసుకొచ్చారు. దానికి మహాత్మా గాంధీ పేరు కూడా పెట్టి చట్టం ఒకటి చేశారు. ఈ చట్టాన్ని ఆయన పేరు తీసి చట్టాన్ని మార్చి పథకం కింద ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనేది తీసుకొచ్చింది. ఆనాడు ఏదైతే 100 రోజులు అంటే గ్రామాల్లో వ్యవసాయం చేసే వాళ్ళకి పనులు ఉండవు కాబట్టి వ్యవసాయం చేసేటప్పుడు ఆ సీజన్లో పనులు లేనప్పుడు ఈ యొక్క 100 రోజులు అనేది ఆనాడు పని చేయించుకోవడం అనేది జరిగింది. ఈరోజు ఆ ఉన్నదాన్ని పథకాన్ని ఏంటంటే తూట్లు పొడిసే విధంగా 5 సంవత్సరాల నుంచి ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనేది ఆ పథకం తాలూకు నిధులు అనేది సంవత్సరం కూడా కోత కోసే పద్ధతుల్లో ఈరోజు ముందుకు పోతూనే ఉంది. ఈరోజు చెప్తున్నారు వాళ్ళు దాన్ని 50% కూడా అంటే 50 రోజులే చెయ్యాలి అనే దాని మీద కూడా తీసుకొచ్చారు. రెండోది ఇప్పుడు చేసే పథకం ఏదైతే ఉంది ఈ పథకంలో 125 రోజుల దాకా కూడా చెయ్యొచ్చు అనేది బీజేపీ అనేది చెప్తుంది. రెండోది అప్పుడు 10% ఈ రాష్ట్రాలకు సంబంధించి హోటా అనేది ఉండే 90% కేంద్రం ఖర్చు పెట్టేది. ఈరోజు 40% అంటే ఇప్పుడే రాష్ట్రాలు అనేది అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాయి. అంటే రాష్ట్ర తాలూకు జాబితాలను కూడా కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకునే విధంగా ఇయే కాదు చాలా రాష్ట్రాలకున్న హక్కుల్ని కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనేది తన గుప్పిట్లో తీసుకొని పెత్తనం చేసే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనేది ముందుకు పోతుంది. ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడక్కడ ఉన్న వెనకబడిన రాష్ట్రాలకి 100%, అలాగే కేంద్రపాలిత ప్రాంతాలకు ఒక 100% మేము ఖర్చు పెడతాం అనేది ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనేది చెప్తుంది. మహాత్మా గాంధీ అనేది ఆనాడు భారతదేశంలో వామపక్ష పార్టీల్లో ఉన్న మరి వామపక్ష నాయకులు కూడా పెద్ద ఎత్తున ఈ దేశానికి స్వాతంత్రం కావాలని పోరాటం చేశారు. దానికి నాయకత్వం అనేది గాంధీజీ అనేది వహించారు. గాంధీజీ అనేది భారతదేశంలో ఆ పేరు అనేది ఇక్కడ ఒక్కటే తెలియదు కాదు, ఇతర దేశాల్లో కూడా ఆయన తాలూకు పేరు అనేది చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇటువంటి మహాత్ముడి పేరుని అనేది మీరు పూర్తిగా తీసేసి రామ్జీ అని పేరుని తీసుకురావడం అనేది చాలా దుర్మార్గం చర్య. బీజేపీ అనేది వచ్చిన తర్వాత ప్రజలు కార్మికుల తాలూకు సంక్షేమాన్ని నట్టేట ముంచే విధంగా ఈరోజు ప్రభుత్వాలు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ముందుకు పోతుంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వామపక్షాలుగా సిపిఐగా ఏదేమైనా మీరు మహాత్మా గాంధీ ఏదైతే అన్నాడు పేరుందో ఆ పేరుని మీరు కొనసాగించాలని, లేని పక్షంలో ఈ ఆందోళన పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. సడన్గా ఇలా మార్పు తీసుకురావడాన్ని ఏ విధంగా చూడొచ్చు? గత 11 సంవత్సరాల నుంచి ఆ పథకానికి సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో అమలు చేయలేదు, పూర్తి స్థాయిలో బడ్జెట్లో నిధులు కూడా కేటాయించలేదు. అయితే ఈరోజు మేము పేరు మార్చాము. కేంద్ర గవర్నమెంటు 60% నిధులు ఇస్తుంది, రాష్ట్ర గవర్నమెంటు 40% నిధులు భరాస్తుంది. కాబట్టి పేరు మార్చి మేము ఈ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తాము, 100 రోజులు 125 రోజులు చేస్తామని అంటున్నారు. మరి మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం. ఈరోజు వ్యవసాయ రంగం చాలా సంక్షోభంలో కూరుకుపోయింది. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయకపోయిన కారణంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. మరి ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే సంవత్సరానికి 200 రోజులు ఈ పథకాన్ని అమలు చేయాలి. దానికి తగిన స్థాయిలో నిధులు కేటాయించాలి. పట్టణ ప్రాంతాల్లో కూడా ఈరోజు పనులు లేక ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడ కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని మేము కోరుతూ ఉన్నాం. మరి వీటిని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు ఈరోజు కేంద్ర గవర్నమెంటు? గత 12 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క చట్టాన్ని ఏమాత్రం కూడా ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, రాష్ట్రాల అభిప్రాయ సేకరణ లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా మార్చడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఈ ఉపాధి పథకం ఒకటే కాదు, ఈ మధ్యకాలంలో తీసుకొచ్చినట్టు లేబర్ కోడ్స్కి సంబంధించి, ఆ తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇట్లా ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా ప్రైవేటీకరణ చేయడం కానీ, అంటే మేము ఏది చేస్తే మీరు అది ఊరుకోండి, మీరు చూస్తూ ఊరుకోండి అంతే. మేము ఏ చట్టం చేసినా మీరు మాట్లాడడానికి వీల్లేదు. మాట్లాడారంటే మీరు దేశద్రోహులుగాను, లేకపోతే అర్బన్ నక్సలైట్లుగాను, మావోయిస్టులుగాను, లేకపోతే ఈ దేశానికి అభివృద్ధి నిరోధకులుగాను
ఒక దుర్మార్గమైన ముద్ర వేసి ఈరోజు చిత్రీకరిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనది. ఇప్పటికైనా కేంద్ర గవర్నమెంటు దృష్టిలో పెట్టుకొని ఏదైతే పాత పద్ధతులు గ్రామీణ ఉపాధి చట్టం ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని, దానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి సక్రమంగా 200 రోజులు పని దినాలు కల్పించాలని ఈ సందర్భంగా మేము వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, అంటే ఈ పథకం పేర్లు మాత్రం సవరణలు చేయడం వల్ల రైతులకు ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయని మీరు అనుకుంటున్నారు? పథకం పేరు అనేది ప్రధానమైనది కాదు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అనేది ఆనాడు 2005లో వామపక్ష పార్టీల యొక్క పార్లమెంట్లో బలం ఎక్కువగా ఉండడం వల్ల వ్యవసాయ రంగంలో పనులు కోల్పోయినటువంటి, అంటే వ్యవసాయ రంగం పనులు లేని సమయంలో ఉపాధి గ్యారంటీ ఉండాలి, పని గ్యారంటీ ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడం కోసం ఆనాడు ఒత్తిడి తీసుకొచ్చి యూపీ వన్ ప్రభుత్వంలో వామపక్ష పార్టీలు ఈ పథకాన్ని తీసుకొచ్చాయి. ఇది మామూలుగా రాలేదు, కాంగ్రెస్తో పెద్ద ఎత్తున పోట్లాడి సాధించినటువంటిది. కానీ వాళ్ళు పథకాన్ని తీసుకొచ్చి మహాత్మా గాంధీ పేరు పెట్టి మేమే తెచ్చామని చెప్పుకున్నారు. సరే, ఏదైనా జాతీయోద్యమ నాయకుడు మహాత్మా గాంధీ కాబట్టి పేరు ఇబ్బంది కాదు. కానీ ఈరోజు ఎటువంటి ఈ పథకాన్ని, ఇది చట్టం, ఇది పథకం కాదు, 2005లో చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం ఈరోజు భూస్వాములకు అనుకూలంగా మొత్తం ఈ చట్టాన్ని మార్చేసి దీనివల్ల తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు పడే పరిస్థితి అనేది ఉంది. ఈరోజు 100 రోజుల నుండి 125 రోజులకి మేము పని దినాలు పెంచుతామని చెప్తున్నారు. 100 రోజుల నుండి 125 రోజులకు పెంచడం కాదు, ఈరోజు ఉన్న 100 రోజులదే 50 రోజులకు తగ్గించేశారు. అలాగే దీనికి కేంద్రం ఇవ్వాల్సినటువంటి నిధులు కూడా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాది నిధులు కోతకొస్తూ వచ్చింది. ఈరోజు 90% ఉన్నటువంటి కేంద్రం భరించాల్సిన నిధుల్ని ఈరోజు 60%కి తగ్గించేసి మిగిలిన 40% మీరు భరించండి అని చెప్పి రాష్ట్రానికి పట్టించింది. అంటే రాష్ట్రం మీద భారాలు పడే విధంగా ఈ పథకం అనేది ఉంది. అలాగే ఈ పథకానికి కూడా రామ్జీ పేరు వచ్చే విధంగా ఈ పథకానికి పేరు పెట్టారు. రామ్జీ పేరు ఎందుకు పెట్టాలి? నువ్వు అదే చట్టాన్ని కొనసాగించు, నిధులు పెంచాలి. నువ్వు 125 రోజులు కాదు, 200 రోజులు అడుగుతున్నావు, 200 రోజులకి పెట్టాలి. అంటే ఇది గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది దీనికి పూర్తిగా ఉరి తీసేటట్టుగా ఈ పథకం తప్ప ఇంకోటి కాదు. ఈరోజు ఏదైతే గ్రామీణ పేదలు ఉన్నారో, వ్యవసాయ కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ వలసలకి దారి తీసే విధంగా ఈ పథకాన్ని ఉంది తప్ప ఇంకోటి కాదు. పథకం అనేది 2005 చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలి. అలాగే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంగానే ఆ పేరు కొనసాగించాలని చెప్పి ఈరోజు వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తున్నాం. అంటే ఈ పథకంలో సవరణలు తీసుకురావడం, పేర్లు మాత్రం ఒకంత రైతులకు కూడా అయోమయ పరిస్థితి నెలకొనే అవకాశం ఉందంట. అయోమయంలో పడేయటమే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తాలూకా ప్రధానమైన లక్ష్యం. ఈ దేశంలో సామాన్యులు ఎవరు బాగుండకూడదనేది వాళ్ళ ప్రథమ ఎజెండా. లేకపోతే ఇది 2005లో 20 సంవత్సరాల కిందట అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు వామపక్ష పార్టీలు పోరాడి దీన్ని కామన్ మినిమం ప్రోగ్రాం కనీసం ఉమ్మడి కార్యక్రమంలో పెట్టించి దీన్ని ఆమోదింప చేయబడింది. దీనిలో 365 రోజుల్లో కనీసం 100 రోజులు ఉపాధి ఉండాలనేది ఈ చట్టం చెప్తుంది. ఈ చట్టంలో 90% నిధులు కేంద్ర ప్రభుత్వం భరాయించాలి, 10% రాష్ట్రాలు భరాయించాలి. ఒకవేళ ఆర్థిక పరిపుష్టి లేని రాష్ట్రాలు అయితే ఆ 10% కూడా కేంద్రమే భరాయించి దీన్ని యథాతథంగా అమలు చేయాలి. ఇప్పుడు వీళ్ళేంటి మతపిచ్చి ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి నెహ్రూ గారంటే వీళ్ళకి పడదు, మహాత్మా గాంధీ అంటే ఇటు పడదు. మనం అందరికీ మహాత్మా జాతిపితగా పిలువబడినటువంటి మహాత్మా గాంధీ పేరుంటే ఏంటంటే వీళ్ళకి నష్టం? మీరు 125 రోజులు కాకపోతే 150 రోజులు, 150 రోజులు కాకపోతే 200 రోజులు పెట్టండి, ఎవరు వద్దన్నారు. కానీ ఉన్నదాన్ని యథాతథంగా అమలు చేయకపోతే వలసలు పెరుగుతాయి, రాష్ట్రాల మీద 4000 కోట్లు భారం పడుతుంది. ఆ భారం భరించలేని రాష్ట్రాలు అయితే ఇదిగో రాష్ట్ర ప్రభుత్వాలు భరించలేదు కాబట్టి ఈ పథకం ఎత్తేస్తున్నామని చెప్తారు. క్రమేణా ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎత్తేయడానికి ఇది ఒక కుట్ర, ఇది మంచిది కాదు. మీరు ఆలోచన చేయండి. తక్షణమే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం యథాతిథిగా కొనసాగించాలని విశాఖపట్నం నుండి వామపక్ష పార్టీలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఉందో దీంట్లో సవరణలు ఇవన్నీ కూడా కేవలం ఈ పథకాన్ని ఎత్తివేసే కుట్రలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి వామపక్ష పార్టీల
నాయకులంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇలాంటి సవరణలు ఇవన్నీ తీసుకురావడం వల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉంది. తద్వారా ఏదైతే ఈ ఉపాధి హామీ కింద వచ్చే కూలీలంతా కూడా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. తక్షణమే ఈ సవరణలన్నీ కూడా మానుకొని ఏదైతే యథావిధిగా గత 20 ఏళ్ళుగా కొనసాగుతున్నటువంటి ఈ పథకానికి సంబంధించిన పేరు కానివ్వండి ఇతర ఇవన్నీ కూడా ఖచ్చితంగా కొనసాగించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు ఉధృతం చేస్తామని వీరంతా కూడా హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.